ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18 సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మెగా వేలానికి సంబంధించి ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐ మధ్య కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం రిటైన్లు ఆర్టీఎంలు కలుపుకుని సుమారు 6 నుంచి 7 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు అట్టుపెట్టుకునే అవకాశాన్ని కల్పించింది బోర్డు. ఈ తరుణంలో మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ స్టార్ ప్లేయర్లను రిటైన్ చేసుకోవడం దాదాపుగా ఖరారైంది. మరి ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాళ్లను రిటైన్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. కోల్కతా నైట్ రైడర్స్ నుంచి సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రసూల్, రింకు సింగ్లను రిటైన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబే, మతీష్ పత్రాలను జట్టులో ఉంచుకొనుంది. మిగతా ప్లేయర్లందరూ వేలం ద్వారా దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను కొనసాగించవచ్చని తెలుస్తుంది. గుజరాత్ టైటన్స్లో మహమ్మద్ సమీ, శుభ్మాన్ గిల్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ మరియు జేక్ బ్రాజన్ మెక్గర్క్లను జట్టులో ఉంచుకునే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి రియాన్ పరాగ్, సంజు సామ్సన్, జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్లను జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా లక్నో సూపర్ జైంట్స్ నుంచి మార్కస్ స్టోయినిస్, కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్లను జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ నుంచి అశుతోష్ శర్మ, సాయి కరణ్, హర్షదీప్ సింగ్, శశాంక్ సింగ్లను కొనసాగించవచ్చని తెలుస్తుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్లను కొనసాగించవచ్చని తెలుస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుండి రజత్ పాటీదర్, విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, మహమ్మద్ సిరాజ్లను ఆర్సీబీ అట్టుపెట్టుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి ఫ్రాంచైజీలతో కీలక సమావేశాన్ని నిర్వహించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ మెగా వేలం నియమావళిలో కొన్ని మార్పులు చేయాలని ఫ్రాంచైజీలు బోర్డును అభ్యర్థించాయి. వాటిలో ఎక్కువ మంది ఫ్రాంచైజీల ఓనర్లు 3 డిమాండ్లను క్రికెట్ బోర్డు ముందు ఉంచినట్లు తెలుస్తుంది. సో ఇందులో ఫస్ట్ డిమాండ్ ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి మెగా వేలం నిర్వహించాలని చాలామంది ఫ్రాంచైజీ ఓనర్లు కోరారు. గతంలో ప్రతి 3 ఏళ్లకోసారి మెగా వేలం నిర్వహించేవారు. ఈ నిబంధనను మార్చి 5 ఏళ్లకు ఒకసారి మెగా వేలం నిర్వహించాలని డిమాండ్లు చేస్తున్నాయి ఫ్రాంచైజీలు. అంటే ఈసారి మెగా వేలం నిర్వహిస్తే తదుపరి మెగా వేలం 2029లో జరగాలి. మధ్యలో మినీ వేలం మాత్రమే నిర్వహించాలని వారు అంటున్నారు. ఇక సెకండ్ డిమాండ్ ఏంటంటే మెగా వేలానికి ముందు 4 నుంచి 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతించాలని ఫ్రాంచైజీలు అభ్యర్థించాయి. అయితే మునుపటి మెగా వేలంలో గరిష్టంగా 4 ఆటగాళ్లను మాత్రమే ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి ఆ సంఖ్యను 4 నుంచి 6కు పెంచాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరారు. ఇక మూడో డిమాండ్ ఏంటంటే మెగా వేలానికి ముందు 8 మంది ఆటగాళ్లపై ఆర్టీఎంను అనుమతించాలని ఫ్రాంచైజీలు కోరాయి. ఆర్టీఎం అంటే రైట్ టు మ్యాచ్ ఆప్షన్, అనగా ఆర్టీఎం ఆప్షన్ ఉపయోగించి వేలంలోకి వెళ్లిన తమ జట్టు ఆటగాళ్లను మళ్ళీ వేలం ధరకే కొనుగోలు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.